500 ఇయర్స్ నుంచి మా రామ మందిరం గురించి గొడవలు అవుతున్నాయి కదా, ఫైనల్గా ఇవాళ ఓపెన్ అయింది. సో మీ ఫీలింగ్ ఏంటి? అది ఎప్పుడో జరగాల్సింది, అది ఇన్నాళ్ళకి జరిగింది. మంచిదే, అందరికీ మంచిదే. అందరూ అర్థం చేసుకుంటే మంచిదే. అది అర్థం చేసుకోలేని వాళ్ళు మనం ఏం చేయలేము. అది ఎన్నాళ్ళ నుంచో అనుకున్నది. అది ఇన్నాళ్ళకి ఆయన చేరాడు, ఆయన చేరాల్సిన ప్లేస్కి ఆయన చేరాడు. ఓకే, ప్రభాస్ 50 crores ఇచ్చారు టెంపుల్కి అందరికీ ఫుడ్ కోసం. దాని మీద మీ ఫీలింగ్? అది నేను కరెక్ట్ నమ్మను. ఎందుకంటే వాళ్ళ టీం ఏం చెప్తే అది నమ్మొచ్చు మనం. ఇంతవరకు వాళ్ళ టీం ఏం చెప్పలేదు, వీటన్నిటిని ఖండించింది. అది సో అది మనం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం తీసుకోవద్దు. వాళ్ళంతటా వాళ్ళ బోర్డు వాళ్ళ టీం చెప్పేంతవరకు మనం తీసుకోకూడదు. అటువంటివన్నీ నమ్మకూడదు కూడా. ఒకవేళ ఇస్తే మంచిదే అది, కానీ మనం వాళ్ళ టీం నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా మనం ఏమీ స్ప్రెడ్ చేయకూడదని నా ఉద్దేశం. ఓకే, ఇంతకు ముందు కూడా అక్షయ్ కుమార్, హేమా మాలిని, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ టెంపుల్ కోసం మనీ డొనేట్ చేశారు. సో దాని మీద మీ ఫీలింగ్? లేదు, వాళ్ళది ఇష్టం. ఎంతలో ఉన్న వాళ్ళు అంతలో ఇవ్వచ్చు. అది ఎంత చెట్టు ఉన్న వాళ్ళకి అంత గాలి అన్నట్టుగా వాళ్ళ తాహతు తగ్గట్టు ఇచ్చారేమో, మనకు తెలియదు. అది అంత కరెక్ట్గా ఇస్తే మంచిదే, ఇవ్వకపోయినా మరీ మంచిదే. ఎందుకంటే సామాన్య ప్రజలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని మించి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను తక్కువ చేసి మాట్లాడలేదు, అది విషయం. ఓకే, మీకు అక్షంతలు అందాయా? అందే అండి. ఇవాళ సెలబ్రేట్ చేస్తున్నారా మరి దివాళీ? చేస్తున్నాం, ఖచ్చితంగా చేస్తున్నాం.